అనకాపల్లి కబుర్లు. రచనా గళం మీ కొచ్చెర్లకోట జగదీష్. ఊరనగా ఎంత ఆ మూల గాంధీనగరంలో నడవడం మొదలెడితే సత్యనారాయణ థియేటర్ చేరేసరికి 20 నిమిషాలు పట్టేది. ఇప్పట్లా బరువని, పరువని ఇబ్బందులు లేని వయసాయే. నేను 8, 9 తరగతుల్లో ఉండగా ఊరికి నడిమధ్యలో ఉండే నరసింగరావుపేట నుంచి గాంధీనగరానికి మకాం మార్చారు నాన్నగారు. ఆ ఇంటి ముందు పున్నాగ పూల చెట్టు, ఇంటి వెనక పంపరపనస చెట్టు ఉండేవి. నాకైతే ఆ ఇంటితో చాలా జ్ఞాపకాలున్నాయి. వీధంతా అచ్చుపోసినట్టు శుభ్రంగా ఉండేదిప్పుడు. ఇంటికెదురుగా మా జువాలజీ లెక్చరర్ గారి ఇల్లు, ఇంటి పక్కనే పెద్ద మర్రి చెట్టు ఉండేవి. కాస్తలా ముందుకెడితే వీధి మొదట్లోనే మా తెలుగు టీచర్ గారి ఇల్లు. ఆవిడంటే మాకందరికీ విపరీతమైన అభిమానం. నాకు ఈ మాత్రం తెలుగది వచ్చింది అంటే అటువంటి పంతులమ్మల దయే. వాళ్ళ పిల్లలు మా అన్నయ్యకి నాకు సరియుడు వాళ్లే అయినా వాళ్ళంతా వేరే ప్రైవేట్ స్కూల్లో చదివేవారు. నా 10th క్లాస్ అవ్వగానే మళ్ళీ ఊళ్ళోకి కాపురం మార్చేశారు నాన్నగారు. ఈ మారు కాస్త ఎత్తరుగులిల్లు. ముందున్న గదులు 3 దాటి వెనక్కి పెడితే కాస్తంత ఖాళీ జాగా, ఆ తర్వాత వంటగది ఉండేవి. వర్షం పడిందంటే తడుస్తూ వెళ్ళాలన్నమాట. ఆ ఓ రకం ఇళ్ళు. ఇంటి పక్కనే సర్వకామదాంబ పార్క్ ఉండేది. అక్కడికి అన్ని పత్రికలు వచ్చేవి. ముఖ్యంగా అన్ని దినపత్రికలతో పాటు స్క్రీన్ అనే మ్యాగజైన్ వచ్చేది, గుర్తుందా? ఇప్పటి వార్తాపత్రికల కన్నా చాలా పెద్ద పేజీలుండేవి. సినీ బ్లిడ్జ్ అంటూ మరొకటి. ఇక రంగురంగుల విజయ చిత్ర, జ్యోతి మాసపత్రిక వచ్చేవి. యువ సరే సరి అది మన ఫేవరెట్ అనుకోండి. అందులో కథలన్నిటికీ ఒక స్థాయి ఉండేది. శ్రీయుతులు ఇచ్చాపురపు జగన్నాథరావు గారు, రామచంద్రరావు గారు, అవసరాల వారు ఇలా అద్భుతమైన రచయితల కథలన్నీ చదివి వాటి ద్వారా అక్షర రమ్యతను, వాక్య నిర్మాణాన్ని, కథను ఎత్తుకునే విధానాలను శ్రద్ధగా అధ్యయనం చేయగలిగాను. అయితే సర్వకామదాంబ పార్కుకి ఇంకో విశేషం కూడా ఉంది. పొడుగాటి అశోక వృక్షాలు, ఇంకా బోల్డని క్రోటన్స్ మధ్యలో విశాలమైన పెంకుటింటి లైబ్రరీ అది. అక్కడ సిమెంట్ బెంచీల మీద ప్రతి సాయంకాలం చేతికర్రలు, తెల్ల లాల్చీ పైజమాలు, తాడు కట్టిన కళ్ళజోళ్ల వాళ్ళు అందరూ చేరేవారు. అందరికీ తుప్పుసోలతో శనక్కాయలు కొలిచేవాడు కూడా నాతో పాటు నిత్యం హాజరించుకునే విద్యార్థే. చీకటి పడుతుండగా మైకులోంచి ప్రాంతీయ వార్తలు వినిపించేవి. అవి పూర్తవగానే పొలం పనులు, వేరుశనగ పంటలో సస్యరక్షణ అది ఇది అంటూ అన్నీ వినేవాణ్ణి. ఆ మాట్లాడే తీరు, కులాసాగా కబుర్లాడుతూనే పంటల్ని కాపాడుకునే విధానాన్ని బోధించడం, ఇవన్నీ అలవోకగా చేసి పడేసే ఆ రేడియో కళాకారులంటే ఎంతో మమకారం ఏర్పడిపోయింది. ఇక మా హై స్కూల్ గ్రౌండ్ దాటగానే చిన్న మలుపు వస్తుంది. అక్కడుండేది శారదా గ్రంథాలయం. అనకాపల్లి వర్తక సంఘం వారి దాతృత్వంతో నడపబడే ఆ లైబ్రరీలో చాలా గదులుండేవి. నేను వారంలో కనీసం 2-3 సార్లైనా అక్కడికి వెళ్ళేవాడిని. 4-5 మెట్లు ఎక్కగానే ఒక ఊహాలోకంలోకి స్వాగతం పలుకుతూ అద్దాల తలుపులున్న హాల్ ఒకటి దర్శనమిస్తుంది. అందులో ఏడాది పొడవునా వచ్చిన చందమామలు, బొమ్మరిళ్ళు, బాలమిత్రలు బైండ్ చేసి ఉంచేవారు. జనవరి నుండి డిసెంబర్ వరకు సంవత్సరాల వారీగా క్రమ పద్ధతిలో పెట్టే ఆ పుస్తకాలు తెరిస్తే నా ఉనికి అనకాపల్లిలో కాదు, ధర్మవరం అనే గ్రామానికో, రాకాసిలోయకో, లేక కురుక్షేత్ర యుద్ధం జరిగే చోటుకో వెళ్ళిపోయేవాడిని. అంతలా కట్టిపడేసే సరళమైన కథలు, వాటికి తగ్గట్టుగా రంగురంగుల బొమ్మలు చూస్తూ ఎంతలా పరవశించిపోయేవాణ్ణో. ఇక లోపలుండే హాలు బాగా విశాలమైంది. అక్కడ అన్ని దినపత్రికలు, రీడర్స్ డైజెస్ట్, కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ, సైన్స్ టుడేలు, ఇంకా సోవియట్ ల్యాండ్, స్పుత్నిక్ లాంటి అనేక పత్రికలుండేవి. తెలుగులో యువలు, జ్యోతులు మామూలే. అట్నుంచి ఎడమ వైపుకి తిరిగితే ఏవో గదులుండేవి కానీ మేం చిన్నపిల్లలమని లోపలికి రానిచ్చేవారు గారు. ఏదైతేనే ఈ శారదా లైబ్రరీ అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా మేడ మీద గదుల్లో ఇంగ్లీష్ గ్రామర్ క్లాసులు, హిందీ శిక్షణా తరగతులు, సంగీత పాఠాలు కూడా నిర్వహించేది. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే నా జీవితంలో భాష పట్ల మమకారం, గౌరవం, కాస్తంత పట్టు ఏర్పడటానికి అనకాపల్లిలో ఈ ప్రదేశాలు, వ్యక్తులు ఎంత దోహదపడింది చెప్పడానికే. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఆ మధ్య నాకు మళ్ళీ అనకాపల్లి వెళ్ళాలి అనిపించింది. తనతో చెప్పగానే వెంటనే ఒప్పుకుంది. కాస్తంత పులిహోర, దద్దోజనం కలిపి క్యారియర్ సిద్ధం చేసి పదమంది. పిక్నిక్ అన్నమాట. వెళుతూ వెళుతూ దారిలో మా చెల్లిని వెంట పెట్టుకుని ఊరు చేరాం. ముందుగా నూకాలమ్మ దర్శనం చేసుకుని
అట్నుంచటే గాంధీనగరానికి వెళ్ళిపోయాం. అదిగో అప్పటి నుంచి మాకు షాకులు మొదలయ్యాయి. 40 ఏళ్లకు పూర్వం మేమున్న ఆ ఇల్లు ఇప్పటికీ అలానే ఉంది. ఇంట్లో అద్దెకున్న వారి అనుమతితో లోపలికెళ్ళి చూస్తే 'ఆదిత్య 369' సినిమాలోలాగా టైమ్ మెషిన్ ఎక్కి మేమున్న కాలానికి వెళ్ళిపోయాం. అవే తలుపులు, అదే బావి. ఆఖరికి గది మధ్యలో చెక్కు చెదరకుండా పడున్న భోషాణంతో సహా. పెరట్లో పంపరపనస చెట్టు మాత్రం లేదు. అయ్యో అనిపించింది. పురుగు పట్టేసిందని తీసేసట. అరటి, మారేడు మాత్రం కనబడ్డాయి. ఆ ఇంటిని చూడగానే నిక్కరేసుకుని ఇల్లంతా కలిగి తిరిగే 15 ఏళ్ల బక్కపిల్లాడొకడు కనబడ్డాడు. 10th క్లాస్ రిజల్ట్స్ పేపర్లో ఫస్ట్ క్లాస్ అని చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి ఆయాసపడుతూ మొట్టమొదట అమ్మకి చెప్పినవాడు. ఇంటి చూరులో ఒక పెంకుకి బదులు అమర్చిన అద్దంలోంచి పడే ఎండకిరణాలకి భూతద్దం అడ్డుపెట్టి సినిమా వేసినవాడు. పంపర పనస్తనల్ని బళ్ళోకి పట్టుకెళ్ళి స్నేహితులందరికీ పంచిపెట్టినవాడు. ఏదో సన్నటి కన్నీటి పొర నా కంట్లో. అదేం రోగమో, గతం అంటే నాకు ఇంతలా మమకారం. మా ఇంటిని ఆనుకుని ఉండే సరిపల్లి వారి ఇంటి తలుపు కొట్టాం. ఇప్పుడు మరొక షాక్ తగిలింది. ఆ మనుషులందరూ వరుసగా కనబడి ఆప్యాయంగా పలకరించారు. పెద్దన్నయ్య, అక్క గురించి ప్రశ్నించారు. అమ్మా నాన్నల వివరాలు అడిగారు. మాతో కలిసి ఇంటికెదురుగా ఉండే రాజా కాలేజీకి వచ్చి అన్నీ చూపించారు. అప్పటి కబుర్లు, ఆడుకున్న ఆటలు, ఆఖరికి వాళ్ళింటి పెరట్లో ఉండే పెద్ద పుట్ట, అందులో ఒకసారి మాకు కనబడిన పడగ విప్పిన త్రాచు గురించి కూడా మాట్లాడేసుకున్నాం. మా ఇంటి ముందుండే బోలెడంత జాగాని మాత్రం ఇళ్లతో నింపేశారు. అంచేత వేప, పున్నగలవి మాయమయ్యాయి. ఏదైతేనే నా ఊహల్లో పదిలంగా ఉన్న ఆ ఇల్లు మాత్రం అలాగే కనబడేసరికి దుఃఖం తన్నుకొచ్చేసింది. అవే గుమ్మాలు, అవే దూలాలును. భారమైన హృదయంతో బయటపడి చిన్నతనాలప్పటి పిక్నిక్ స్పాట్ బొజ్జన్న కొండకు వెళ్ళాం. అప్పుడంతా మట్టి రోడ్డు మీద రాయి రపా దాటుకుంటూ నానాయాతన పడేవాళ్ళం. 15 ఏళ్ల క్రితం ఆర్కియలాజికల్ సర్వే వారి దృష్టి పడి కాస్తంత అభివృద్ధి చెందింది. రాతి మెట్ల దారి, వందల కొద్దీ శిలల్ని స్థూపాలుగాను, శివలింగాకృతుల్లోనూ మలిచారు. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కొండను మరింత అభివృద్ధి మాత్రం చేయాల్సి ఉంది. తర్వాత సర్వకామదంబ పార్కు సమీపంలోని ఇంటికి వెళ్ళాం. అందులో లాయర్ గారు అద్దుకుంటున్నారు. వెనకాలంతా పెను మార్పులు చేయడం వల్ల నాకు ఎటువంటి ఉత్సుకత కలగలేదు. పార్కు కూడా పూర్వ వైభవం కోల్పోయి బోసిగా కనబడింది. అయినా నా పిచ్చగాని ఇప్పుడెవటా పార్కుకు వచ్చి పత్రికలు చదివి ప్రాంతీయ వార్తలు వినేది? సరే, ఇక అసలైనది, ఆత్మీయమైనది, నా సాహితీ పయనానికి బాటలు పరిచినది అయిన శారదా లైబ్రరీకి బయలుదేరాం. అయితే మాకొక సందేహం కలిగింది. అసలు ఇప్పుడు ఆ లైబ్రరీ ఉందా లేదా అని. వెంటనే విజయవాడలో వైద్యులుగా పనిచేస్తున్న మా మిత్రులొకరికి ఫోన్ చేసి అడిగాను. వారిది అనకాపల్లె. అదృష్టవశాత్తు గ్రంథాలయ నిర్వాహకులు ఆయన సోదరులేనని, తప్పకుండా వెళ్ళి కలవమని చెప్పారు. ఆ రకంగా హై స్కూల్ గ్రౌండ్ పక్కనున్న సందులోకి కారు తిప్పి ఎదురుగా చూస్తే ఇంకేముంది, గుమ్మంలో తెల్లటి సఫారీలో 6 అడుగుల ఎత్తున్న నిండైన మూర్తి శ్రీ కోరుకొండ బుచ్చిరాజు గారు మా కోసం ఎదురుచూస్తూ కనబడ్డారు. అవే మెట్లు, అదే బోర్డు. మళ్ళీ చిన్నపిల్లాడినైపోయాను. లోపలికి అడుగు పెట్టగానే ఆత్మీయంగా ఆహ్వానించారు. నా చందమామల అద్దాల బీరువాలన్నీ ఖాళీగా కనబడ్డాయి. భవనం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నిత్యం పూలమాలలతో అలంకరించే బోసినవుల గాంధీతాత బొమ్మ హాలు మధ్యలో దర్శనమిచ్చింది. వెనకాల వర్తక సంఘం వ్యవస్థాపకులు, స్కూలు, కాలేజీ, లైబ్రరీ, సంగీత కళా పరిషత్ మొదలైన ఎన్నో సామాజిక సంస్థల రూపకర్త అయిన స్వర్గీయ కోరుకొండ లింగమూర్తి గారి చిత్రపటం కూడా ఉన్నాయి. ఎంతో శ్రద్ధగా మొత్తం అన్ని గదులు తిప్పి చూపించారు. చిన్నపిల్లాడిని లోపలికి రానివ్వని గదుల్లోకి సైతం ఇప్పుడొక హోదాలో ప్రవేశించి అక్కడున్న అపారమైన పుస్తక సంపదను కళ్ళారా చూసి చేతులారా తడిమి ఆనందించాను. ఏడాదికి ఒక బౌండు చొప్పున భారతి సంచికలన్నింటినీ లక్షణంగా భద్రపరిచారు. ఇక 1890 నాటి పుస్తకాలని సైతం చూసి నోళ్లు వెళ్ళబెట్టాం. రచన పత్రికలు, రవీంద్రుని సాహిత్యం, భరాగో 116లు, మరో 116లు, 100 తెలుగు కథ, ఇలా 1, 2 కాదు మహాప్రభో, వేల కొద్దీ పుస్తకాలు. ఇప్పుడెలా నడుస్తోందని ప్రశ్నించాను. ఆ భవనం కట్టింది 1930లోట. దాదాపు శతాబ్ది వయసున్నట్టే అనిపించలేదు నాకైతే. ఎంతో బలంగా మరొక శతాబ్దమైనా చూసేంతటి ధీశాలిలా నిలబడింది. కానీ ఇంజనీరింగ్ నిపుణుల సలహా మేరకు ఆ భవంతిని పడగొట్టి అదే చోట మరొక నిర్మాణం చేపట్టే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. నిధుల కొరత ఏమీ లేదని, ఎందరో దాతలు
తమ ఉదార భావంతో బోలెడంత డబ్బు పంపుతుంటారని కూడా చెప్పారు. కాలానుగుణంగా సంభవించిన ఎన్నో మార్పులు అక్కడ చోటు చేసుకున్నాయి. కేవలం గ్రంథాలయాల్ని నమ్ముకుని పోటీ పరీక్షలకు తయారయ్యే విద్యార్థులు ఇప్పుడంతలా ఎక్కడున్నారు? అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు, వాటిలో కావలసినంత సమాచారం పుష్కలంగా లభిస్తుంటే, ఇటువంటి పురాతన లైబ్రరీల మెట్లు నాలాంటి నోస్టాల్జియా గళ్ళ పాదాల చప్పుళ్ళకే ఎదురు చూస్తున్నాయి. పుస్తకాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని దుమ్ము దులిపి వాటి సహజ సౌందర్యాన్ని తిలకించమంటూ కోరుకుంటున్నాయి. కాసేపు అక్కడున్న విలువైన పుస్తకాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మట వారి ఆత్మీయమైన సత్కారానికి కృతజ్ఞతగా నమస్కరించి సెలవు తీసుకుని ఇంటిదారి పట్టాం. గతంలోకి ప్రయాణం ఎప్పుడూ బావుంటుంది. అయితే అప్పటి జ్ఞాపకాలన్నీ దాదాపు అలాగే ఎదురొచ్చి పలకరిస్తే మరింత మధురంగా ఉంటుంది. అదే భావన నా మనసంతా. మీ కొచ్చెర్లకోట జగదీష్.